గౌడ్ అబ్రస్ అంటే జాతి కోడి పుంజులకు ఎలాంటి ఆహారం పెడతారో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారని చెప్పుకోవచ్చు. మటన్ కైమా అంటే మటన్ కైమాను ఎండబెట్టి వాటికి ఆహారంగా పెడుతూ ఉంటారు. వాటితో పాటు డ్రై ఫ్రూట్స్, నిజానికి మనుషులు కూడా తినరేమో అలాంటి డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా ఈ కోడి పుంజులకు పెట్టి సంక్రాంతిని సమీపిస్తున్న నేపథ్యంలో జాతి కోడి పుంజులు పెంచుతూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, ఇది దాదాపు మటన్ అంటే ఈ విధంగా కైమాను బాగా ఉడకపెట్టి తర్వాతగా ఈ విధంగా కైమాను ఉడకపెట్టిన తర్వాత పూర్తిగా డ్రై అయిపోయే విధంగా చేసి తర్వాత ఇది కోళ్ళు పెడుతుంటారు. వీటితో పాటు బ్లాక్ కిస్మిస్, అదేవిధంగా ఎల్లో కిస్మిస్, బాదం పప్పు, ఈ ప్రత్యేక ఉండలు వీటిలన్నింటినీ కూడా అంటే ఇది ప్రతిరోజు ఎలా పెడతారు, ఇది ఏంటి అసలు మటన్ పెట్టడం ఏంటి, అసలు కోళ్ళకి తింటాయా, అసలు డైజెషన్ అవుతుందా ఏంటి, అసలు ఏంటి? కోడిపుంజులకి డైజెషన్ అంటే అవుతుందని మనం ఎక్కువ ఇవ్వకుండా దానికి లిమిట్ గా పెడతాం అనమాట. ఒక 20 నుంచి 30 గ్రామ్స్ వరకు మటన్ పెడతాం కోడిపుంజుకి డైలీ మార్నింగ్ టైం లో. ఈ మటన్ మనం మామూలు కోడిపుంజుకి ఎప్పుడు అలవాట్లే కాబట్టి అలవాటు ఉన్న కోడిపుంజు అయితే ఇలా పెట్టబడికి తినేస్తుందండి. ఇలా తినేస్తుంది మన చేతితో పట్టుకోబడికి. తర్వాత కిస్మిస్ కూడా ఒక 5-6 కిస్మిస్ల వరకు ఇలా కోడిపుంజు ఇలా తినేస్తుంది అనమాట. మనం ఇలా చేతితో పట్టుకోబడికి. బాదం ఒక 10 బాదం పిక్కల దాకా వేస్తాం. ఒక కిస్మిస్, ఎండు ద్రాక్ష, నువ్వుల సిమ్ముడు అనేసి ఇది నాస్తా లడ్డు లెక్కలోకి వస్తుంది సార్. ఇందులో కూడా నువ్వులు, నల్ల నువ్వులు, తాటి బెల్లం, నల్ల బెల్లం అంటారు కదా, నల్ల బెల్లం, గసగసాలు, మిరియాలు, ధనియాలు, దాచిన చెక్క, వెల్లుల్లిపాయలు, లాలిపళ్ళు, మొగ్గలు ఇవన్నీ వేసి ఒక ఉండ డైలీ ఈ మాత్రం సైజు ఉండ మనం కోడిపుంజుకి పెడితే ఒకవేళ ఇది తినకపోయినా సరే మనం నోరు చాపి నోట్లో వేసుకోవచ్చండి. ఇలా నోరు చాపేసి నోట్లో పడిసేస్తాం ఉండ. మామూలు ఫిట్ నువ్వుల మనుషులు తింటేనే చాలా బలం. ఇక కోళ్ళు కంటే మంచి ఫిట్నెస్ వస్తుందండి. మనుషులకి ఎంత బలమో దాని మీద డబల్ రెట్టింపు ఉంటదండి కోడిపుంజుకి. మనం ఏదైనా సరే బాదం కానీ పిక్కలు పెట్టేస్తారా, పౌడర్? బాదం పిక్కలేనండి. ఈ పిక్కలు ఇవి మనం తొక్క తీసి మామూలుగా కోడిపుంజుకి ఇలా పెడేస్తే తినేస్తుందండి. బాదం పిక్కలే, పౌడర్ అంటే ఏం వాడాల్సింది మనం అన్ని కూడా పిక్కలు మామూలు అన్ని కూడా పౌడర్లు అంటే ఏం వాడమండి. తర్వాత కొజ్జారం, ఎండు కొజ్జారం నానబెట్టి నైట్ నానబెట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగే మనం దాన్ని పిక్క తీసి పెట్టేస్తే తినేస్తాయి అనమాట. డైలీ ఒక 10 పిక్కలు, ఒక 5 ఎండు కొజ్జారం, ఒక కొజ్జారం, 5 ఎండు కిస్మిస్, 5 ఎండు ద్రాక్ష, ఒక 30 గ్రాముల వరకు మటన్, ఒక లడ్డు, ఒక ఎగ్ ఎర్లీ మార్నింగ్. పెట్టుబడి కూడా చాలా ఎక్కువ అవుతుందేమో. ఎక్కువండి ఇది. ఇంకా కోడిపుంజులు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటేనే ఇందులోకి వస్తారండి. చాలా ఇంట్రెస్ట్ గా ఉండి బాగా ఇందులో బాగా అలవాటు అయిపోవాలండి. ఇది ఒక వ్యసనం కింద మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి పడుకునే నైట్ బెడ్ ఎక్కిదాకా కూడా వీటిని మనం సొంత ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటామండి మేము. వీటిని కోడిపుంజులు అంటే ఇంకా అంత ఇష్టం అండి మాకు చిన్నప్పటి నుంచి కూడా. దీని కలర్ విషయానికి వస్తే ఇది గౌడ్ అబ్రస్ వస్తుందండి. ఇది గౌడ్ అబ్రస్ అయితే ఇది 24 సైజ్ దాకా ఉంటది. దీనికి ఒక 13 నెలలు 14 నెలలు కోడిపుంజు ఉంటదండి. 24 సైజ్ ఉంటది. కోడిపిల్ల చిలకడ పన్ను, చిలకడ జుట్టు, మామూలు కోడిపుంజు సైజు కూడా 24 సైజు. కోడిపుంజు ఒక 4 kgs వరకు వెయిట్ ఉంటదండి. దీని కాస్ట్ విషయానికి వస్తే 10,000, 9,000 అడిగారు. దీన్ని ఇవ్వలేదు. నేను 10 పైన చేస్తుందండి. 10K పైన వస్తుంది. మొత్తానికి వివాహ భోజనంబు అంటే దాదాపు మనుషులకు అనేక రకాల వంటకాలు పెడుతుంటారు. గోదావరి జిల్లాలో అంటే కొత్తగా వచ్చిన అల్లుళ్ళకు పెడుతూ ఉంటారు అనేక రకాల వంటకాలు. కానీ అదే గోదావరి జిల్లాలో కోడి పుంజులకు కూడా అనేక రకాల వంటకాలు అంటే ఫుల్ శక్తినిచ్చే డ్రై ఫ్రూట్స్ అన్నమాట. అంటే మటన్ తో పాటు, ఉడకబెట్టిన మటన్ తో పాటు బాదం, పిస్తా, అదే విధంగా అనేక రకాలు అంటే ఇవి పూర్తిగా శక్తినిచ్చేవైతే మాత్రం ఉదయం సాయంత్రం వీటితో పాటు ఉడకబెట్టిన ఎగ్ తో పాటు అనేక చిరుధాన్యాలు కూడా వీటికి పెడుతూ ఉంటారు. నిజానికి వీటి మెయింటెనెన్స్ ఆసామాషి కాదని చెప్పుకోవచ్చు. ఇంకా సంక్రాంతి వస్తున్న నేపథ్యంలో వీటిపై మరింత దృష్టి పెడుతూ ఉంటారు. ఇంట్రెస్ట్ అంటే ఏదో ఇదొక డబ్బులు వస్తాయి వ్యాపారం కాకుండా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటే మాత్రమే ఈ విధంగా మాత్రం చేయగలమంటూ కూడా నిర్వాహకులు పేర్కొన్నారు. ఏది ఏమైనా అద్భుతమైన వివాహ భోజనంబు కోళ్లకు సంబంధించి గోదావరి జిల్లాలో కోళ్లను పెంచే విధంగా గోదావరి ఉమ్మడి విశాఖ ఉమ్మడి గోదావరి జిల్లాలో కూడా ఈ కోళ్లు పెంచే నిర్వాహకులు పెడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇది అప్డేట్.